రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై రాజ్ తరుణ్ రియాక్ట్ అయ్యారు. ఆమెతో తాన గతంలో రిలేషన్లో ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఆమె నుంచి విడిపోయి దాదాపు 7 ఏళ్లు అవుతుందంటూ రాజ్ తరుణ్ చెప్పారు. కేవలం డబ్బు కోసమే తనని బ్లాక్ మెయిల్ చేస్తుందని, చాలా టార్చర్ చేసిందంటూ రాజ్ చెప్పుకొచ్చారు. దీనిపై లీగల్గా ముందుకు వెళ్తానన్నారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ తనపై పెట్టిన కేసుపై రియాక్ట్ అయ్యారు. లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ తనని ప్రేమించి మోసం చేశాడని, పెళ్లి చేసుకోకుండా దూరం పెట్టాడంటూ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై తాజాగా రాజ్ తరుణ్ స్పందించారు. లావణ్యతో తాను రిలేషన్షిప్లో ఉండేవాడినని, కానీ 7 ఏళ్లుగా తనకి దూరంగా ఉంటున్నట్లుగా చెప్పారు. ఆమెకి డ్రగ్స్ అలవాటు ఉందని, తన ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అంత మంచిది కాదని, అందుకే దూరంగా ఉంటున్నానన్నారు. ఇక హీరోయిన్ మాల్వీతో తాను రిలేషన్లో ఉన్నట్లు లావణ్య చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలంటూ రాజ్ తరుణ్ చెప్పారు. డ్రగ్స్కి అలవాటు పడింది, నేను ఆమెతో రిలేషన్షిప్లో ఉన్న మాట నిజం. 2014 నుంచి 2017 వరకు మేము రిలేషన్లో ఉన్నాం, కానీ ఆ తర్వాత మాకు ఎలాంటి సంబంధం లేదు. అప్పటినుంచి నన్ను లావణ్య బెదిరిస్తూ వస్తుంది. తర్వాత ఆమె డ్రగ్స్ వాడటం కూడా మొదలుపెట్టింది. డబ్బులు ఇవ్వాలని, లేదంటే మీడియాలో రచ్చ చేస్తానంటూ నన్ను ఎప్పటినుంచో బ్లాక్ మెయిల్ చేస్తుంది. అనవసరంగా ఎందుకు పరువు పోతుందనే భయంతోనే ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్నాను. నా విషయంలోనే కాదు, ఒక అమ్మాయి న్యూడ్ ఫోటోలు వాళ్ల ఫాదర్కి పంపించి కూడా ఆమె బ్లాక్ మెయిల్ చేసింది. డ్రగ్స్కి అలవాటు పడి ఆమె చెత్త పనుల చేయడంతో నేను భరించలేక దూరం పెట్టాను. సెలబ్రిటీ అనే వాడిపై ప్రూఫ్లు ఎవరూ పట్టించుకోరు. ఆరోపణలు వస్తే నమ్మేస్తారు. అందుకే నా ప్రతిష్ట దెబ్బతింటుంది అనే భయపడ్డాను. నాకు మందు, సిగరెట్లు అలవాటు ఉంది, కానీ డ్రగ్స్ ఎప్పుడూ ముట్టుకోలేదు అంటూ రాజ్ తరుణ్ చెప్పారు. వేరే అబ్బాయితో నా ఇంట్లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సమయంలో లావణ్య నాకు పరిచయం అయింది. అప్పుడు తను చాలా మంచిగా ఉండేది. హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు చాలా హెల్ప్ చేసింది. ఆ కృతజ్ఞత ఉంది కనుకే ఇన్నాళ్లు ఏం చేసినా భరించాను. కానీ ఆ అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్లో కూడా ఉంది. మస్తాన్ సాయి అనే అబ్బాయితో నా ఇంట్లోనే ఉండేది. నా విల్లాలో నేను కింద ఫ్లోర్లో ఉంటే వాళ్ళిద్దరూ పై ఫ్లోర్లో కలిసి ఉండేవారు. ఆ తర్వాత మస్తాన్ సాయి లావణ్యపై దాడి కూడా చేశాడు. అప్పుడు మస్తాన్ సాయి అనే అబ్బాయిపై లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉంది. గత 7 ఏళ్లుగా నాకు లావణ్యకి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. ఆమెపై డ్రగ్స్ కేసు పెట్టారని తెలిసినప్పుడే ఆ ఇంట్లో నుంచి నేను వచ్చేశాను. ఇప్పటివరకు ఆమె అడిగినప్పుడల్లా నేను డబ్బులిచ్చాను. ఈ మధ్య ఇక ఇవ్వనని చెప్పడంతోనే ఈ కంప్లైంట్ చేసింది. ఇక నాకు మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉంది అని అబద్ధాలు చెబుతుంది. నేను ఉండేది హైదరాబాద్లో, ఆవిడ ఉండేది ముంబైలో, మరి ఇద్దరం సహజీవనం ఎలా చేస్తాం అంటూ రాజ్ తరుణ్ అన్నారు.